దర్శకులలో బోయపాటి శ్రీను శైలి విభిన్నం. ఏ కథ తీసుకున్నా అందుకు తగినంత యాక్షన్ మిక్స్ చేయాల్సిందే. భద్రా నుంచి సరైనోడు వరకు ఆయన బలం ఆ యాక్షనే. బడా స్టార్లతో పనిచేసిన బోయపాటి తొలిసారి ఓ యువ కథానాయకుడితో జట్టు కట్టారు. పైగా ఓ ప్రేమ కథని ఎంచుకున్నారు. మాస్ టైటిళ్లతో అదరకొట్టే శ్రీను ఈసారి జయజానకి నాయక అనే సున్నితమైన పేరు పెట్టారు. మరి ఈ ప్రయత్నం బోయపాటికి ఎలాంటి ఫలితాన్నిచ్చింది? బోయపాటి ఆవిష్కరించిన ఈ సరికొత్త కోణం ఏంటి? జయజానకి నాయక ఏ తరహా చిత్రమో చూద్దాం. ఈ సినిమా కథేంటంటే, గగన్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్కు కుటుంబం అంటే చాలా ఇష్టం. నాన్న చక్రవర్తి శరత్ కుమార్, అన్నయ్య నందూలంటే అతనికి ప్రాణం. గగన్కు స్వీటీ రకుల్ ప్రీత్ సింగ్తో పరిచయం అవుతుంది. ఆమె రాకతో చక్రవర్తి ఇంటి స్వరూపమే మారిపోతుంది. స్వీటీ, గగన్ ప్రేమించుకుంటారు. అయితే స్వీటీ జీవితంలో అనుకోని ఓ సంఘటన ఎదురవుతుంది. అప్పటి వరకు సీతాకోకచిలుకలా ఎగిరిన ఆమె ఒక్కసారిగా పంజరంలో పావురం అవుతుంది. అలాంటి స్వీటీని రక్షించడానికి గగన్ కుటుంబం ఏం చేసింది? అశ్వింత్ నారాయణ అంటే జగపతి బాబుకి స్వీటీకి ఉన్న సంబంధమేంటి అనేదే కథ. ఇక సినిమా ఎలా ఉందంటే, ఇదో ప్రేమ కథ. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు, ఎవరిపై పోరాటం చేశాడు అనే ఇతివృత్తంతో సాగుతుంది. ఆ కథ చుట్టూనే యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలను అల్లుకున్నాడు దర్శకుడు. బోయపాటి శ్రీను ప్రధాన బలం యాక్షన్. అతను ఏ కథ ఎంచుకున్నా యాక్షన్, మాస్ మసాలా బాగా దట్టిస్తాడు. ఈసారి అదే దారిలో నడిచాడు. సినిమా ప్రారంభం నుంచే ఓ ఎమోషన్ డ్రైవ్తో సాగుతుంది. యాక్షన్ ఘట్టాలు, వాటి ముందు వచ్చే లీడ్ సన్నివేశాలను దర్శకుడు బాగా రాసుకున్నాడు. దాంతో మాస్ ప్రేక్షకులకు ఆయా సన్నివేశాలు నచ్చుతాయి. పరువు, పంతం వీటి నడుమ ఓ అమ్మాయి ఎలా నలిగిపోతుంది అనే విషయాన్ని దర్శకుడు సమర్థంగా తెరకెక్కించగలిగాడు. హంసల దీవిలో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్ సినిమా మొత్తానికే హైలైట్గా నిలుస్తోంది. శరత్ కుమార్ ఉన్న సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఇదో ప్రేమ కథ అయినప్పటికీ హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ కంటే హీరో విలన్ల మధ్య ఎమోషన్కు దర్శకుడు పెద్దపీట వేయడం గమనార్హం. లెక్కకు మించిన యాక్షన్ సన్నివేశాలతో తెరపై అధిక భాగం ఫైట్స్కే పరిమితం చేసినా దాని చుట్టూ ఎమోషన్ సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి కదలకుండా చేస్తాయి. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు ఇది 3వ సినిమా. అతని బలాలు, బలహీనతలు బోయపాటి బాగా గమనించారు. అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలు రాసుకున్నారు. యాక్షన్, నృత్య సన్నివేశాల్లో శ్రీనివాస్ ప్రతిభ కనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఎమోషనల్ డైలాగ్స్ బాగా పలికారు. రకుల్ పాత్ర 2 కోణాల్లో సాగుతుంది. తొలి సగం ఓ సాధారణ అమ్మాయిగా కనిపించిన ఆమె ద్వితీయార్ధంలో పీకల్లోతు కష్టాలుగా ఉన్న అమ్మాయిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. జగపతి బాబు ఈ చిత్రంలో మరింత స్టైలిష్ గా కనిపించారు. ఆయన వచ్చే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నందుకు కూడా మంచి పాత్రే దక్కింది. శరత్ కుమార్ నటన, ఆయన చుట్టూ నడిపించిన సన్నివేశాలు అలరిస్తాయి. చాలా కాలం తర్వాత వాణి విశ్వనాథ్ తెరపై కనిపించారు. అయితే ఆ పాత్రకు ప్రాధాన్యం దక్కలేదు. ఇక సాంకేతికంగా చిత్రంలో అడుగడుగునా భారీతనం, నిర్మాణ విలువలు కనిపిస్తాయి. చిన్న పాత్రల్లోనూ గుర్తింపు ఉన్న నటుడే కనిపిస్తాడు. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం బావుంది. వీడే వీడే అనే పాటలో సాహిత్యం ఆకట్టుకుంది. రిషి పంజాబీ కెమెరా పనితనం మరో ప్రధాన ఆకర్షణ. క్యాథరిన్ ఐటమ్ సాంగ్ బాగున్నా ఇరికించినట్లు అనిపిస్తుంది. బోయపాటి శ్రీను తనదైన మార్కు చూపించారు. కథా కథనాల్లో మలుపులు ఉన్నా అవి సమర్థంగా తెరపై చూపించలేకపోవడం కొంత లోపంగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా మాస్ కోసం వచ్చిన జయజానకి నాయక. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.